అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మన ఛానల్ అట్ ద డేట్ నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. ప్రతి వస్తువు నకిలీయే. ఆఖరుకు సిగరెట్లు కూడా నకిలీయేనంటండి. ఎందుకంటే నేను సిగరెట్ కాలుస్తాను. నా బ్రాండు లైట్స్. ఈ మధ్య కాలంలో నేను సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుంటాను. ₹160 తీసుకుంటారు హోల్‌సేల్‌లో కొనుక్కున్నప్పుడు. ఈ ₹160 సిగరెట్ కాలుస్తున్నప్పుడు ఒక్కొక్క సిగరెట్ ఒక్కొక్క చోట కొన్నప్పుడు 170, 180 తీసుకుంటారు బయట ప్రైవేట్‌గా. తేడాగా అనిపిచ్చేది. అంటే పొగ ఫ్రీగా వచ్చేస్తాం, కరెక్ట్‌గా లేకపోవటం అనిపించేది. ఆ షాపులోళ్ళని అడిగినప్పుడు, మేము డైరెక్ట్ ఆళ్ళ దగ్గర నుంచే తెస్తున్నామన్నా అలాగనేవారు. ఆ షాపులోళ్ళకి కూడా పాపం తెలీదు. తెలిసే ఉండొచ్చో, తెలియకపోవచ్చో, వాళ్ళని కూడా మోసం చేసి అమ్ముతున్నారా? లేదంటే షాపులోళ్ళు ₹10 తక్కువకొస్తుందని చెప్పి మాలాంటోళ్ళకి అంటగడుతున్నారా? తెలీదు గానీ, ఇది చాలా దారుణం అండి. అసలు సిగరెట్ అలవాటే ఒక దౌర్భాగ్యం. సిగరెట్ కాలిస్తేనే ఎంత ప్రమాదమో తెలుసు. అయినా సరే దానికి బానిసైపోయి నాబోటోళ్ళు కొంతమంది సిగరెట్లు కాలుస్తున్నారు. అది కూడా డమ్మీ ఇచ్చేస్తే, అంటే మమ్మల్ని తొందరగా చంపేద్దనుకుంటున్నారా ఏందిరా నాయనా? ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద బట్టలిప్పిచ్చి కొట్టాలి నా కొడుకుల్ని. కడుపు మండిపోతుంది. ఎందుకంటే నేనెప్పుడు సాధారణంగా నా నోటంట బూతు మాట రాదు. ఎంత బాధ కలిగిందో నాకు ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా అప్రమత్తం అవ్వండి. మీరు కొనుక్కునే సిగరెట్టు, మీరు కాల్చే సిగరెట్టు కరెక్ట్‌గా లేనప్పుడు ఖచ్చితంగా విజిలెన్స్‌కి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే అమ్మేవాడిని, కొనేవాడిని, ఎందుకంటే అమ్మేవాడు అంటే వాడు ఎక్కడ కొన్నాడో చెప్తాడు కాబట్టి, వాడిని వీడిని తీసుకెళ్ళి లోపలేస్తే ఒళ్ళు దగ్గరెట్టుకుని జెన్యూన్ ప్రొడక్ట్ అమ్ముతాడు. ఇది జనాల ఆరోగ్యంతో సంబంధించిన విషయం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ విజిలెన్స్ గవర్నమెంట్లు మాత్రం క్షమించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్